సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం నర్సాపురం గ్రామం జులూరుపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాము. ఈరోజు మనం బిందు 338 అనే విత్తనం తోటలో ఉన్నాము. కోటేరు సత్యనారాయణ రెడ్డి గారు గత 30 సంవత్సరాల నుంచి కూరగాయల సాగులో ప్రత్యేకించి గాంచి ఉన్నారు. వారు మన విత్తనం వేసుకోవడం జరిగింది, బిందు 338 అనే విత్తనం. వారి మాటల్లో ఒక విత్తనం గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి సత్యనారాయణ గారు. మీరు ఏ విత్తనం వేసుకున్నారండి? ఆర్ఎండి కంపెనీ మెలిన్ అని 338 వేసుకున్నామండి మేము. ఆర్ఎండి కంపెనీ మెలినా బిందు 338 అనే వెరైటీ వేసుకున్నారు. ఓకే అండి. మీరు వేసుకున్న కాడి నుంచి ఎన్ని రోజుల్లో మొలక శాతం వచ్చింది? మొలక 4 రోజులు మొలక వచ్చేసిందండి. 4 రోజులు మొలక వచ్చింది. 40 రోజులు కటింగ్ వచ్చిందండి. ఇది 40 రోజులకి కటింగ్ వచ్చేసింది. 40 రోజులు కటింగ్ వచ్చింది. చేను ఆకుపచ్చగా ఉంటుంది, కాయ కూడా సన్నం, మార్కెట్లో పోతే అమ్ముడు మొత్తం బాగా పోతుంది. ఇప్పుడు క్వాలిటీ కూడా బాగా మాకు నచ్చిందండి ముంగర. ఇప్పుడు అంటే మీరు ఎంత విస్తీర్ణం వేసారండి బిందు 338 అనే వెయిట్ అయిన వెరైటీ? ఒక ఎకరంలో వేసుకున్నామండి. 3 కేజీల దాకా వేసుకున్నామండి మేము. ఎకరంలో 3 కేజీలు బిందు 338 అనే వెరైటీ వేసుకున్నాం. మాకు 6-7 క్వింటాలు రోజు 6-7 క్వింటాలు వస్తుందండి మాకు. ఒక ఓన్లీ ఎకరంలోనే రోజు 6-7 క్వింటాల్ దిగుబడి 6-7 క్వింటాలు దిగుబడి వస్తుంది మాకు. అమ్ముకోవటానికి మార్కెట్ పోతే ముంగల అమ్ముడు పోతుంది. ముంగల కాయలు కూడా కొనుక్కునే దారి కూడా మిగతా వెరైటీలతో పోల్చుకుంటే మన వెరైటీ అనేది ముందు పోతుంది. ఇదే ముందు పోతుంది ముంగల. మీరు ఈ వెరైటీ కాకుండా మిగతా విస్తరణలో కూడా ఇంకో వెరైటీ వేసారు కదా? వెరైటీ వేసా గానీ ఆ వెరైటీకి ఈ వెరైటీకి ఎట్లా ఉందని పొంతన? ఆ వెరైటీ కాడికి ఈ వెరైటీ మన ముందు కాయలు మార్కెట్ లో ముందు అమ్ముడు పోసండి విత్తనాలు ముందరండి. కాయలు కూడా కొనడానికి కూడా వీలు పడి వచ్చేటోళ్ళు ఎప్పుడు వచ్చినా రేపు పొద్దు మంది బస్తాలు ఇప్పడానికి కొనుక్కోవడానికి ముందంజ ఉంటున్నారు. కాయ మనకి ఎట్లుందండి? షైనింగ్ కలర్ కాయ పచ్చగా ఉందండి. కాయ షైనింగ్ బాగుంది. కొనడానికి ముందు కొనేదారు కూడా మన కాయకి ముందే వస్తున్నారు కొనడానికి కూడా. మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే కూలీలతో కోపిస్తున్నారు కదా రోజు. కూలీలకి కోసేటప్పుడు ఏ విధంగా ఉంది? తెంపేటప్పుడు కూడా వీలు పడుతుందండి. సులభంగా ఉందంట. సులభంగా జరుగుతుంది. కూలీలు కూడా మంచిగా సులభంగా తెంపుతున్నారు. ఓకే అండి. అయితే మీకు గనుపు ఎట్లా అనిపిస్తుంది అండి? దగ్గర ఉంది? దగ్గర ఉందండి కాయ. మీరు రోజు ఇచ్చి రోజుకు వస్తున్నారు? రోజుకి వస్తాను. పాసుకొని వీలు పడుతుంది. మార్కెట్లో అమ్ముకోవటానికి కూడా బాగుంటుంది. మెలినా సీడ్ వేసుకోవటానికి దగ్గర స్వీడ్ అండి ఇది. అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల కూడా బెండ వెరైటీలు వేసారు కదా, ఆ రైతులు చూడడం జరిగింది మన వెరైటీని. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు వచ్చి కూడా ఎక్కడ తెచ్చారు ఇత్తనాలని అడుగుతున్నారు. ముందు వేసుకోవటానికి కూడా మాకు కూడా ఈ నెంబర్లు ఇవ్వని కూడా మమ్మల్ని కూడా అడుగుతున్నారు. అయితే ఇదే వెరైటీ బిందు 338 అనే బిందు 338 అనే వెరైటీ మీ కోటేరు నర్సిరెడ్డి గారు మీ తనయుడు మీ అబ్బాయి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెరైటీ అక్కడ ఎలా అనిపించింది? తన తోటలో ఎలా అనిపించింది? అక్కడ కూడా బాగుందండి. బాగుండబట్టి మళ్ళీ తెప్పించి మళ్ళీ వేసుకున్నామండి. ఎగస్ట్రా కూడా మొదట మీ అబ్బాయి గారు వేసుకోవడం జరిగింది, ఆ తర్వాత మీరు వేసుకోవడం జరిగింది. తెచ్చి మేము ఆర్ఎండి అనే కంపెనీ వచ్చి మళ్ళీ ఫోన్ చేసి ఇత్తనాలు తెప్పించుకోవడం జరిగిందండి మేము కూడా. అయితే చూస్తున్నారా మిత్రులారా, సత్యనారాయణ గారు గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ఈ వెరైటీ తను ఎప్పుడు చూడలేదని చెప్పేసి అన్నారు నాతో. ఈ వెరైటీ కూడా మనకి కాయ షైనింగ్ వస్తుంది, కాయ సన్నగా ఉంటుంది, ప్లస్ గనుపు కూడా దగ్గర వస్తుంది. కూలీలకు కూడా సులువుగా కట్ చేసుకునే విధంగా మన కాయ బెండు పీసు రాకుండా సులభంగా కట్ అయిపోతుంది. సత్యనారాయణ రెడ్డి గారు, మనకి బిందు 338 అనే వెరైటీ ఎన్ని కటింగ్లు వచ్చింది ఇప్పటి వరకు? ఇప్పుడు 50 కటింగ్లు వచ్చిందండి. ఇప్పటికి 50 కటింగ్లు వచ్చింది. ఇంకా ముందు ఎన్ని కటింగ్లు రాబోతుంది? ఇంకొక 10-15 కటింగ్లు దాకా వచ్చేస్తుంది. ఇంకో 10 అంటే దగ్గర 65 నుంచి 70 కటింగ్లు వస్తుందని అంచనా. ఓకే అండి. ఇప్పుడు ఈ వెరైటీకి మనకి ఒక స్టెమ్ కాకుండా మిగతా పక్క కొమ్మలు వస్తున్నాయండి? పక్క చెల్ల కొమ్మలు బాగా వస్తున్నాయి. చెల్లెలు బాగా వస్తున్నాయండి. ఓకే, చూస్తున్నారు కదా రైతులారా, ఈ యొక్క కటింగ్ ఇప్పటివరకు 50 కటింగ్లు అయిపోయినాయి. రైతు ఇంకొక 15 కటింగ్లు వస్తాయి అంటున్నారు. 15 కటింగ్లు అంటే మొత్తం 65 కటింగ్లు వస్తాయి. మంచిగా మందు వేసుకొని ఇంకా నీళ్ళు పెట్టుకుంటే 70 నుంచి 70 కటింగ్లు కూడా రావచ్చు. కొమ్మ స్టెమ్ అనేది పక్క కొమ్మలు కూడా మంచిగా ఒక కొమ్మకు వచ్చేసి ఒక చెట్టుకు వచ్చేసి 3 నుంచి 4 పక్క కొమ్మలు వస్తున్నాయి. సో దాని నుంచి కూడా మనకి ఇంకా అధిక దిగుబడి రావడం జరుగుతుంది. సో గమనించండి రైతు మిత్రులారా, రైతు కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే మనది మెలినా సీడ్స్ అనేది ఆర్ఎండి బేస్డ్ కంపెనీ. అంటే సొంతంగా విత్తనం తయారు చేస్తుంది. ఒక లైన్స్ తీసుకొని సొంతంగా విత్తనాన్ని డెవలప్ చేసి దాని తర్వాత టెస్టింగ్ చేసి దాని తర్వాత జీఓటీ తీసిన తర్వాత బయటికి మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో
సో మిత్రులారా, మీరు ఏ విత్తనం, ఏ కంపెనీ విత్తనాలు తీసుకున్నా, ఏ వెరైటీలు తీసుకున్నా R&D బేస్డ్ కంపెనీ విత్తనాలు మాత్రమే ఎంచుకోండి. మనం మెలినా సీడ్స్ అనేది R&D రికగ్నైజ్డ్ కంపెనీ. సో R&D ముద్ర ఉన్న విత్తనాలు చూసి ఎంచుకోండి. ప్లస్ మన కంపెనీ ఏంటంటే ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రైతులకి ఈ యొక్క అవగాహన కల్పించాలని చెప్పేసింది. ఏమని? QR కోడ్, బార్కోడ్ మీ యొక్క ప్యాకెట్ల పైన ముద్రించి దాని యొక్క GOT టెస్టులు వాళ్ళకి తెలిసే విధంగా చేయమని చెప్పింది. మన కంపెనీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కంటే ముందుగానే మనం QR కోడ్ను, బార్కోడ్ ముద్రించడం జరిగింది మరియు రైతుల్ని ఈ విధంగా చైతన్యపరుస్తున్నాం. ఈ యొక్క బార్కోడ్ మనం QR కోడ్ ఫోన్లో గూగుల్ లెన్స్లో స్కాన్ చేస్తే ఆ యొక్క లాట్ నెంబరు, రైతు ఒక నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఒక విత్తనం గురించి మొలక శాతం, జెనెటిక్ ప్యూరిటీ మరియు జర్మినేషను, ఒక ప్యాకెట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి అని చెప్పేసి మనకి ఎంత జర్మినేషన్ వస్తుందని కూడా మనకి డీటెయిల్స్ డైరెక్ట్ ఆన్లైన్లో మనకి చూపించడం జరుగుతుంది. మరియు ఈ విధంగా QR కోడ్, బార్కోడ్ కూడా ఏ కంపెనీ ప్యాకెట్ల మీద కానీ ఏ కంపెనీ కూడా మనకి అవైలబుల్లో లేవు. MNC కంపెనీస్ కూడా మనకి ఇవ్వలేదు. సో మన మెలినా సీడ్స్ ఇండస్ట్రీలోనే మన మెలినా సీడ్స్ బార్కోడ్ అండ్ QR కోడ్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి రైతు మిత్రులారా, మీరు R&D బేస్డ్ కంపెనీలు ప్లస్ మరియు ఈ యొక్క QR కోడ్, బార్కోడ్ ఉన్న కంపెనీ వెనకాల ముద్రించి ఉన్నాయి మాత్రం ఎంచుకొని GOT టెస్ట్ చూసి మరీ ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం.